సుబ్బు ప్రియాంక జంటగా నటించిన భక్తిరస చిత్రం దక్షిణ కాళి. శ్రీనిధి క్రియేషన్స్ పతాకంపై సత్యవాణి మీసాల ఈ చిత్రాన్ని నిర్మిస్తూ కథను అందించారు. తోటకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటి అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా విశేషాలను మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ దక్షిణ కాళీ మాత సినిమా ఇది ప్రారంభం మాత్రమేనండి. శ్రీనిధి క్రియేషన్ లో ఇంకా అనేకమైన చిత్రాలు, భక్తిరస చిత్రాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాళీమాతని, దుర్గమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈ సినిమాలో ఇది ఒక మైలురాయండి. ఈ సినిమా అంటే నేను ఒక ఫిమేల్ ప్రొడ్యూసరు, నేను అమ్మవారి భక్తురాల్ని, కాళికామాత భక్తురాల్ని. ఈ భక్తి ఎక్కడికంటే భక్తిగా స్టార్ట్ అయ్యి ఒక సినిమా చేసి అమ్మవారి గురించి ప్రచారం చేయడానికి నేనెవరినండి? అమ్మవారి ఆవిడే ప్రచారం. మేము 50% ప్రతి దాంట్లో కూడా అమ్మవారి సన్నిధి ఉంది మాకు. ప్రతి దగ్గర కూడా అమ్మవారి హస్తం మాకు తోడుగా ఉండి నడిపించింది ఆ కాళీమాతే. ఈ రోజు ప్రతి ఒక్క యూనిట్ లో ప్రతి ఒక్క టెక్నీషియన్ గాని, ఆర్టిస్ట్ గాని, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇంత అద్భుతంగా సినిమా చేయగలిగాము అంటే అది ఆ కాళీమాత ఆశీస్సులతోటే జరిగింది. ఈ చిత్రంలో ఒక ముఖ్య సన్నివేశం చేయబడినది నా గురించి. దీంట్లో ప్రొడ్యూసర్ గా వాణి గారు అండ్ డైరెక్షన్ లో తోటకృష్ణ గారు, అలాగే సుబ్బు హీరో, ప్రియాంక హీరోయిన్, నేను ఒక ముఖ్య పాత్ర, మన అర్చన గారేమో అమ్మవారి పాత్ర అండి. ఈ మూవీలో చాలా అద్భుతంగా ఒక తోటకృష్ణ గారు నిజంగా ఒక చిన్న సినిమాకైనా పర్వాలేదు ఇంత మంచి గ్రాఫిక్స్ గా చేసి పెద్ద సినిమా లాగా చూపించినందుకు మా తోటకృష్ణ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు, ఆయనకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే మన వెంకట్ గారు కెమెరామెన్ గారు, ఆయనకి మంచి అద్భుతమైన కెమెరా వర్క్ చేశారు. అలా మనకి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ యాగం చాలా గొప్పది అంటూ ఉంటారండి. కాకపోతే మనకి కలియుగంలో అశ్వమేధ యాగం లేదు, కానీ సినిమా నిర్మాణం అంత పెద్ద అశ్వమేధ యాగం ఇంకోటి లేదని నేను అనుకుంటున్నాను ప్రస్తుతం కలియుగంలో. సో అలాంటి అశ్వమేధ యాగాన్ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ అయినందుకు మా ప్రొడ్యూసర్ మేడం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే సాధారణంగా ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నా ఉంది, లైక్ ఇటువంటి సాధారణంగా ఆడవాళ్ళు అనేసరికల్లా ఏదో కామెంట్స్ వస్తున్నాయి. కానీ సాధించాలని, ఆవిడ చెప్పినట్టు సాధించాలని సంకల్పం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, మనోధైర్యం ఉన్నా వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు అని ఆవిడ మళ్ళీ నిరూపించారండి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి. సో ఇలాంటి వారి గురించి మరి సామాజిక మాధ్యమాల్లో మరింతగా విస్తృతంగా అందరూ గళం విప్పాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా మంది ప్రేరణ పొందుతారు, ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి మా ప్రొడ్యూసర్ మేడం లాంటి వాళ్ళ గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.